హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 15, 2024 గురువారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలక్షన్ సంఘము ఎన్నికల విధుల గురించి తెలపడం జరిగింది. ఎలక్షన్ సంఘం గురించి, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సంఘం గురించి ఒకసారి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, జీకే పాయింట్ ఆఫ్ వ్యూ, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి చూడండి. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు అని అంటే రాజీవ్ కుమార్. కేంద్ర ఎన్నికల సంఘంలో ఎంతమంది కమిషనర్లు ఉంటారంటే ముగ్గురు. ఒక ప్రధాన ఎన్నికల కమిషనరు, ఇద్దరు సాధారణ ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ప్రధాన ఎన్నికల కమిషనరు, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని అంటే నీలం సాన్వి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనరు నీలం సాన్వి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు అని అంటే 1994లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతాయి అంటే 243 243 ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం గురించి తెలుపుతాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ, స్వతంత్ర రాజ్యాంగ సంస్థ, అదేవిధంగా చట్టపరమైన సంస్థ. ఎన్నికల గురించి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం గురించి ఈ పాయింట్లు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బల పరీక్షల బరి అని చెప్పి ఇటీవల కాలంలో భారతదేశంలో 2 రాష్ట్రాలకు సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి అవిశ్వాస తీర్మానం మీద ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటన్నది కూడా గమనించండి. ఆ రెండు రాష్ట్రాలు ఏంటంటే, ఒకటి జార్ఖండ్ రాష్ట్రము, 2 బీహార్ రాష్ట్రము. ఆ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అందులో మొదటగా జార్ఖండ్ రాష్ట్రం గురించి చూసినట్లయితే, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పేరు ఏంటి అని అడుగుతాడు. చంపయ్యి సోరెను మీద అవిశ్వాస తీర్మానం పెడితే అక్కడ చంపయ్యి సోరెను 47-29 ఓట్ల తేడాతో అవిశ్వాస తీర్మానంలో నెగ్గి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అడుగుతాడు. 66. జార్ఖండ్ రాష్ట్రం యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు 66. మరొక రాష్ట్రం ఏంటంటే బీహార్లోని కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, బీహార్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరంటే నితీష్ కుమార్ మీద కూడా అవిశ్వాస తీర్మానం అక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. నితీష్ కుమార్ 129 ఓట్లతో సభా విశ్వాసం పొందడం జరిగింది. అవిశ్వాస తీర్మానంలో నెగ్గటం జరిగింది. కానీ ఇందులో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇటీవల కాలంలో ఒక రాష్ట్ర స్పీకర్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడం జరిగింది. ఆ రాష్ట్రం ఏంటంటే బీహార్ రాష్ట్రం. బీహార్ రాష్ట్రం యొక్క స్పీకర్ని, అసెంబ్లీ స్పీకర్ని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తొలగించడం జరిగింది. ఇటీవల కాలంలో అవిశ్వాస తీర్మానం ద్వారా బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఏ స్పీకర్ని పదవి నుంచి తొలగించడం జరిగింది అని అడుగుతాడు. అవధ్ బిహారీ చౌదరి. లేకపోతే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం యొక్క స్పీకర్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడం జరిగింది అని అడుగుతాడు. బీహార్ రాష్ట్రం. అతని పేరు అవధ్ బిహారీ చౌదరి. ఒక స్పీకర్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించాలంటే 14 రోజుల ముందుగానే నోటీసు ఇవ్వాలి అని చెప్పి భారత రాజ్యాంగంలో తెలిపేటటువంటి ఆర్టికల్ ఏది అని అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, 179C. మళ్ళీ ఇంకోసారి చూడండి. ఒక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించాలంటే అతనికి 14 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలని చెప్పి తెలిపేటటువంటి భారత రాజ్యాంగ అధికరణ 179C. బీహార్ రాష్ట్రం యొక్క అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అని అంటే 243. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తి సభా కార్యకలాపాలకు అధ్యక్షత వహించకూడదని. ఇంకొకసారి చూడండి. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తి సభా కార్యకలాపాలకు అధ్యక్షత వహించకూడదని ఏ రాజ్యాంగ అధికరణ తెలియజేస్తుంది అని అడుగుతాడు. 181(1). ఇంపార్టెంట్. అసలు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ కేసు ద్వారా అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. సుప్రీంకోర్టు 1994లో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పు
బల పరీక్షలకు అంకురార్పణ చేసింది. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ కేసు గుర్తుపెట్టుకోండి. ఇందులో రాష్ట్రపతి పాలన విధించడానికి ఎన్నో అధికరణ అని అడుగుతాడు. 356వ అధికరణ. ప్రస్తుతం పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అనే 2 సభలు ఉంటాయి. అందులో రాజ్యసభకి ప్రస్తుతం 56 సీట్లకు సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి రాజ్యసభకి ఏ విధమైన కరెంట్ అఫైర్స్ వస్తాయి, రాజ్యసభ నుంచి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి ఏంటన్నది, జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి అన్నది ఒకసారి గమనించండి. ప్రస్తుతం రాజ్యసభ గురించి తీసుకున్నట్లయితే రాజ్యసభని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అంటే 1952 మే 13న రాజ్యసభను ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యసభ శాశ్వత సభ అంటారు, ఎగువ సభ అంటారు, రాష్ట్రాల సభ అని కూడా అంటారు. రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించే సభ ఏది అని కూడా అడగొచ్చు. రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహించే సభ రాజ్యసభ. వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకోవటం జరుగుతుంది. రాజ్యసభ శాశ్వతమైన సభ, కానీ రాజ్యసభకి ఎన్నికైనటువంటి ప్రతి వ్యక్తి 6 సంవత్సరాల పదవిలో కొనసాగుతారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సభలోని 3వ వంతు పదవీ విరమణ చేయడం జరుగుతుంది. అసలు రాజ్యసభలో మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి అని అంటే 250 సీట్లు రాజ్యసభలో ఉంటాయి. ఈ 250 సీట్లలో 229 సీట్లు వివిధ రాష్ట్రాల నుంచి, స్టేట్స్ నుంచి ఎన్నికవుతారు. 9 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతాం జరుగుతుంది. మిగతా 12 మందిని రాష్ట్రపతి వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తుల్ని రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 250లో 229 రాష్ట్రాల నుంచి, 9 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, 12 మందిని వివిధ ప్రసిద్ధి చెందిన రంగాల నుంచి రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నటువంటి స్థానాలు ఎన్ని అంటే 245. ప్రజెంట్ ఎన్ని సీట్లు ఉన్నాయంటే రాజ్యసభలో 245. అందులో 229 రాష్ట్రాల నుంచి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేయడం జరిగింది. రాజ్యసభ మొత్తం సీట్లు ఎన్ని అని అంటే 250. ప్రజెంట్ ఎన్ని సీట్లు ఉన్నాయి రాజ్యసభలో అంటే 245. వెరీ ఇంపార్టెంట్, క్లారిటీ అనేది ఉండాలి. రాజ్యసభకి ఉన్నటువంటి అధికారాలు చూసినట్లయితే రాజ్యసభకి భారత ఉపరాష్ట్రపతి చైర్మన్గా ఉండటం జరుగుతుంది. రాజ్యసభకి కూడా శాసనాలు చేసే అధికారం ఉంటుంది. కానీ రాజ్యసభలో ఆర్థిక బిల్లు విషయంలో లోక్సభకి రాజ్యసభకి ఎటువంటి వివాదాలు వచ్చినా సరే లోక్సభ మాట మాత్రమే చెల్లుతుంది ఫైనల్గానే. అది గుర్తుపెట్టుకోండి. ఒక ఆర్థిక బిల్లు విషయంలో మాత్రం రాజ్యసభకి లోక్సభకి ఎటువంటి వివాదం వచ్చినా లోక్సభ చేసినటువంటి చట్టమే చెల్లుతుంది. ఇతర బిల్లుల విషయంలో ఎటువంటి వివాదం ఏర్పడినా సరే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ రాజ్యాంగ సవరణ ఏదైనా చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చాలన్నా లేదా రాజ్యాంగాన్ని సవరించాలన్నా రాజ్యసభలోని, లోక్సభలోని 2 సభల్లోని కూడా తప్పకుండా ఆమోదించవలసి ఉంటుంది. రాజ్యసభకి చైర్మన్గా భారత ఉపరాష్ట్రపతి ఉండటం జరుగుతుంది. ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు రాజ్యసభకి ఎన్నిక చేయబడినటువంటి రాష్ట్రపతి చేత రాజ్యసభకి ఎన్నిక చేయబడినటువంటి 12 మంది కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి హక్కు ఉంది, అధికారం ఉంది. కానీ రాష్ట్రపతి ఎన్నికలు జరిగేటప్పుడు మాత్రం రాజ్యసభలో ఉన్నటువంటి నామినేటెడ్ ఈ 12 మంది రాష్ట్రపతి ద్వారా ఎన్నికైనటువంటి 12 మంది రాష్ట్రపతి ఎలక్షన్స్లో మాత్రం ఓటు వేయడానికి హక్కు లేదు వాళ్ళకి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ 2 క్లారిటీ ఉండాలి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకి ఎన్నికబడినటువంటి 12 మంది ఓటు వేసే అధికారం ఉంది. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ చేయబడినటువంటి 12 మంది ఓటు వేయడానికి హక్కు లేదు. నేటి నుంచి సిబిఎస్ఈ పరీక్షలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సిబిఎస్ఈ మీనింగ్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సిబిఎస్ఈ అంటే మానవతా విలువల ఉమ్మడి వారసత్వానికి చిహ్నం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇది అంతర్జాతీయ వ్యవహారము. ఏంటంటే మొట్టమొదటిసారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని యుఏఈ రాజధాని అయినటువంటి అబుదాబిలోని ఒక హిందూ దేవాలయాన్ని కట్టడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. దీని గురించి 100% బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కరెంట్ అఫైర్స్లోని. ఆ దేవాలయం పేరు ఏంటి అని కూడా అడుగుతాడు.
స్వామినారాయణ్ సంస్థ, స్వామినారాయణ దేవాలయము ఇటీవల కాలంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో స్వామినారాయణ దేవాలయం ఎక్కడ కట్టారు అని కూడా అడుగుతాడు, అబుదాబిలోని. లేకపోతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో ఇటీవల కాలంలో ఏ హిందూ దేవాలయాన్ని భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది అని అడుగుతాడు, స్వామినారాయణ్ దేవాలయం. యుఏఈ దేశ అధ్యక్షుడి పేరేంటి అని అడుగుతాడు, షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. ఈ దేవాలయం ఎన్ని ఎకరాల్లో కట్టారు అని అంటే 27 ఎకరాల్లోనే నిర్మించడం జరిగింది. 2019లో నిర్మాణం ప్రారంభిస్తే ప్రస్తుతం పూర్తయ్యి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గల్ఫ్ దేశాలన్నిటిలోని కూడా ఇదే అతిపెద్ద హిందూ దేవాలయము. ఎన్ని వందల కోట్ల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మించారు అంటే 700 కోట్ల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ యుఏఈ ఉపాధ్యక్షుడు లేదా యుఏఈ ప్రధానమంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది, మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తౌమ్. 2024 వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఏ దేశంలో నిర్వహిస్తున్నారు అని అంటే మడగాస్కర్. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 మడగాస్కర్లోని నిర్వహించడం జరుగుతుంది. మడగాస్కర్ అధ్యక్షుడి పేరు ఏంటి అని అడుగుతాడు, ఆండ్రీ రాజోలినా. ఇక్కడ భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి పేరు ఇవ్వటం జరిగింది, వినయ్ క్వాత్రా. యుఏఈలో ఏర్పాటు చేసినటువంటి కట్టినటువంటి ఈ హిందూ దేవాలయానికి భారతదేశ ప్రధాని ఏ నదీ జలాలను తీసుకువెళ్ళటం జరిగింది అని అడుగుతాడు, గంగా యమున నదీ జలాలని సమర్పించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. వేతనాల్లో వ్యత్యాసాలు అని చెప్పి ఉపాధి హామీ పథకం గురించి, కార్మికుల గురించి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్, కార్మిక దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు, మే 1. దేశంలో ఉపాధి హామీ పథకం వేతనాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. అందులో దినసరి కూలీ 2023-24 నాటికి దినసరి కూలీ 2023-24 నాటికి 259 రూపాయలు సగటు దినసరి కూలీ వేతనంగా నమోదు చేయటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, సగటు దినసరి కూలీ ఉపాధి హామీ పథకం ద్వారా సగటు దినసరి కూలీ ఎంత అనంటే 2023-24 నాటికి 259 రూపాయలు. ఇందులో గ్రామీణులకు ఏడాదిలో కనీసం 100 రోజుల పాటు, ఎన్ని రోజులని కూడా అడుగుతాడు, 100 రోజుల పాటు పని కల్పించాలన్న ఉద్దేశంతో ప్రారంభించిందే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరానికి ఎన్ని రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించారు అని అడుగుతాడు, 100 రోజులు. 2023-24 సంవత్సరానికి గాను కేంద్రం బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి ఎన్ని వేల కోట్లు కేటాయించింది అని అడిగితే 86,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకాన్ని ఏ సంవత్సరాన ప్రారంభించారు అని అడుగుతాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకాన్ని 2005లో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం 664 జిల్లాల్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది, నడుస్తుంది. పిల్లలను ఆవరిస్తున్న నిస్సుత్సవ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులోని ప్రపంచ ఆకలి సూచి 2023-24లో ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అడిగితాడు. ఇంపార్టెంట్, 111వ స్థానంలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశ స్థానం 111. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన విషయాలు, ప్రజెంట్ షూటింగ్లో ప్రపంచ కప్ జరుగుతుంది. షూటింగ్ క్రీడలో ప్రపంచ కప్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ నిర్వహిస్తున్నారు అని అంటే గ్రెనేడా. ఈ గ్రెనేడాలో నిర్వహిస్తున్నటువంటి షూటింగ్ ప్రపంచ కప్లో దేవాంశకి స్వర్ణం రావడం జరిగింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ అమ్మాయిల వ్యక్తిగత విభాగానికి స్వర్ణం రావడం జరిగింది. అందులో ఫైనల్లో దేవాంశి దామ 240 పాయింట్లు సంపాదించి స్వర్ణం నెగ్గడం జరిగింది. దేవాంశి దామ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణి అని అడుగుతాడు, షూటింగ్.